అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఒంటరి పయనం. డాక్టర్ కెవి రమణారావు గారు రచించారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగింది. విసుక్కుంటూ వెళ్ళి వీధి తలుపు తీస్తే వైష్ణవి. హాయ్ ఆంటీ అంది నవ్వుతూ. వీపుకి బ్యాక్ ప్యాక్, కిందొక చక్రాల సూట్ కేసు, సామాన్లకు ఎయిర్ ఇండియా తాలూకా ట్యాగులు. సాయంకాలపు నీరెండ హాల్లోకి పడుతుంది. రారా, బెంగళూరు నుంచేనా? అల్లరిపిల్ల, ఏమిటే ఫోను మెసేజ్ లేకుండా ఊడిపడ్డావు? మీ అమ్మైనా చెప్పలేదే? సునీత నిన్ననే గంటసేపు మాట్లాడింది. ఏంటలా చిక్కిపోయావు? డైటింగా అన్నాని లోపలికి దారిస్తూ. నేనొస్తున్నట్టు అమ్మ వాళ్ళకి తెలీదు. నేరుగా మీ ఇంటికే వచ్చేసా. అమ్మ వాళ్ళకి రేపో సర్ప్రైజ్ ఇవ్వాలి అంది గెస్ట్ రూమ్లోకి సూట్ కేసు లాక్కెళ్తూ. పోన్లే, హైదరాబాదును వదిలి వెళ్ళాక ఈ ఆంటీని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా వస్తున్నావు అనేసి వంటింట్లోకి వెళ్ళాను. సగంలో వదిలేసిన పని అందుకోవటానికి. పావుగంట తర్వాత కాళహస్తి కలంకారీ వర్క్తో ఉన్న గోధుమ రంగు టాపు, తెల్లటి పైజామా వేసుకొని ఫ్రెష్గా తయారయ్యి వంటింట్లోకి వచ్చి ఒక డైనింగ్ కుర్చీ లాక్కొని కూర్చుంది. తడియారని ముంగురులు బరువుగా ఊగుతున్నాయి. సహజ శారీరాకృతి కొంత సడిలింది. పనిలో పడి జిమ్లో వర్కౌట్లు తగ్గించినట్టుంది. ఏమైనా అందం, ఆరోగ్యాలు విలువల కన్నా దీర్ఘకాలిక అవసరాలుగా తెలిసిన తరం. చిక్కిన పిల్ల చక్కగా ఉంది. పెళ్ళయి 3 ఏళ్లు కూతురుందంటే ఎవ్వరూ నమ్మరు అనుకుంటూ అలాగే చూస్తుండిపోయాను. పరీక్షగా చూస్తే కళ్ళ కింద నీలిగీతలు, పని ఒత్తిడితో నిద్ర తక్కువైనట్టుంది. పాపెలా ఉంది? ఊరికే అడిగాను. మొన్నే సునీత పాప కబుర్లు గంటసేపు చెప్పింది. దానికేం, అమ్మమ్మ దగ్గర లోటేముంది? పెద్దవాళ్ళు దగ్గర లేకపోతే కెరీరు, పిల్లలు రెండూ కుదరాలంటే కష్టం. నాలాంటి చాలామంది బాధ ఇదే అంది దిగులుగా. ఈ పిల్ల చెప్పిన సర్ప్రైజ్ ఏమై ఉండొచ్చా అని నా బుర్రలో ఒక మూల తొలుస్తూనే ఉంది. చూడనట్టుగా పొట్టవైపు చూశాను. లోపలికే ఉంది. మొహం అలసినట్లుంది గాని ఆ విశేషమేమీ ఉన్నట్లు లేదు. సరే, ఇంత దూరం వచ్చిన పిల్ల అదేదో చెప్పదు. చెప్పకపోయినా రేపు సునీత చెప్పదు అనుకుంటూ టీ కలిపి 2 కప్పుల్లో పోసి ఒకటి తనకిచ్చాను. టీ తాగాక మొదటి అంతస్తుకు వెళ్ళాము. ఇక్కడే వైష్ణవి, కార్తిక్ పెళ్ళైన వెంటనే 3 ఏళ్లు అద్దెకున్నారు. ప్రస్తుతం అద్దెకుండే వాళ్ళు ఊరెళ్లారు. ముందువైపు వరండా అంచునున్న పారిజాతాన్ని, జాజితీగను ప్రేమగా నిమిరి కొన్ని పూలు కోసుకుంది. వెన్నెల్లో జాజితీగ నీడలో పాప ఈ వరండాలోనే డోగాడేదని గుర్తు చేసుకుని సంబరపడింది. టెర్రస్ మీదకెళ్ళాము. అక్కడ పందిరికి ఉన్న ఉయ్యాలను చూడగానే నిదానంగా వెళ్ళి కూర్చుంది. ఇదివరకులాగా చిన్నపిల్లలాగా పరుగున వెళ్ళి ఊగలేదు. బోగన్విల్లా పందిరంతా కప్పేసి గుత్తులుగా ఎర్రని పూలు. ఆ పందిరిని, ఉయ్యాలను నేను మా వారు ఎంతో ముచ్చటపడి వేయించుకున్నా దాన్ని మాకంటే వైష్ణవి, కార్తికే ఎక్కువ వాడుకున్నారు. వాళ్ళున్నన్నాళ్ళు తమ సొంత పిల్లల్లా ఉండేవాళ్ళు. కార్తిక్ కొంచెం ముభావంగా ఉండేవాడు. సందదంతా వైష్ణవిదే. కబుర్లు చెప్పుకుంటూ చల్లగాలికి నడిచాము. తను మొదలుపెట్టిన ఫ్యాషన్ డిజైన్ స్టార్టప్ గురించి చాలాసేపు చెప్పింది. తనది కస్టమైజ్డ్ క్లాత్ డిజైన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అని, 3D ప్రింటింగ్, రోబోటిక్స్ టెక్నాలజీల సహాయం తీసుకుంటానని, చేనేత రంగానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది. బెంగళూరు వెళ్ళిన ఈ 3 ఏళ్లలో తనలో మార్పు బాగా కనపడుతుంది. దుడుకుతనం, సరదాలు తగ్గించి కెరీర్ మీద శ్రద్ధ పెట్టినట్టుంది. మంచిదేగా అనుకున్నాను. చీకటి పడ్డాక పారిజాతం పూల పరిమళం మత్తు మొదలయ్యాక దిగొచ్చాము. రాత్రికేం తింటావు చెప్పు, నీ చాయిసే అన్న ఫ్రిడ్జ్ డోర్ తెరుస్తూ. నా మొహం మండినట్టే ఉంది. సాయంత్రం కూరగాయలు తేవడం మర్చిపోయా. నాకొక్కతికి ఏం చేసుకోవాలనిపించదు. మర్చిపోవటానికి అదొక కారణమేమో. పైగా ఈ పిల్లొచ్చిన హడావిడొకటి. మిగిలిపోయిన టమాటాలు, బంగాళదుంపలే ఉన్నాయి. పుల్కా, ఆలూకూర తిందాం అంది నవ్వుతూ. లేచి ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు తీసుకొని, ఇవి నేను తరుగుతాను, మిగతావి సిద్ధం చేసుకోండి అంది. అయితే వంట నువ్వా మీ అత్తగారా అన్నా. పొద్దున ఆమె, సాయంత్రం నేను. ఆవిడ లోకం ఆవిడిది. మామగారు ఉద్యోగానికి రిజైన్ చేసి బెంగళూరులో మొదలుపెట్టిన వ్యాపారంలో లాభాలొస్తున్నాయి. ఎక్కువగా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు అంది చిన్నగా నవ్వి. ఇదివరకైతే అన్నిటికీ గలగలా నవ్వేది. ఇప్పుడు అందరికీ భక్తి పెరిగిందిలే అన్నా నవ్వుకుంటూ. తరిగిన కూరలు ఒక ప్లేట్లో తెచ్చిపెట్టింది. ముక్కలన్నీ రకరకాల పరిమాణాల్లో ఉన్నాయి. ఎదిగే వయసులో అమ్మ, పెళ్ళైన కొత్తల్లో అత్తగారు తరిగిన ముక్కలన్నీ ఒకే సైజులో ఉండాలని ఎంత ఒత్తిడి తెచ్చేవాళ్ళో చప్పున గుర్తొచ్చింది. ఆడవాళ్ళు మొగుడికి నచ్చేట్టు రుచిగా చేయాల్సిన అవసరం గురించి చెవి మెలేసి లెక్చర్ ఇచ్చేవాళ్ళు. కబుర్లు చెప్పుకుంటూ పుల్కాలు తిన్నాము. తర్వాత కాసేపు నేను వంటగది తుడుచుకోవటంలో పడిపోయాను. తను ల్యాప్టాప్ తెరిచి పని చూసుకుంది. ఒకరిద్దరితో ఫోన్ కూల్గా చిన్నగా మాట్లాడింది. టైం 10 అయింది. నాకు ఆవలింతలొచ్చాయి. అప్పుడే ఆవలించుకండి, ఇంకా కబుర్లున్నాయి అంది ల్యాప్టాప్ మూసేసి. మరేం కంగారు పడకు, కబుర్లుంటే నా నిద్ర ఎగిరిపోతుంది అని భరోసా ఇచ్చి తలుపులన్నీ వేసి మా గదిలోకెళ్ళి దుప్పటి మార్చి పక్క సర్దాను.
తను బట్టలు మార్చుకుని వచ్చింది. నైట్ లైట్ నీలికాంతిలో విశ్రాంతిగా పడుకొని మళ్ళీ కబుర్లలో పడ్డాము. తను కబుర్లు చెప్తుంది గాని సాయంత్రం ఉన్న స్థిరం ఇప్పుడు లేదు. కొంచెం తడబడుతుంది. మధ్య మధ్యలో ఓ నిమిషం మౌనంగా ఉండిపోతుంది. మరో నిమిషం చెయ్యాలాంటి ఒక విషయంలో మా అమ్మను ఒప్పించాలి. అందుకే ముందుగా మీ దగ్గరకొచ్చాను. మీరైతేనే ఒప్పించగలరు అంది కాసేపు మౌనం తర్వాత. లేచి మంచం మీద బాసపట్లు వేసుకుని కూర్చొని దిండు ఒళ్ళోకి తీసుకుంది. ఏ విషయం అడిగాను. నాకు ఉత్కంఠ కంటే గాబరా ఎక్కువైంది. నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను. స్టార్టప్ కూడా ఇక్కడికే మార్చేస్తున్నాను. ఇంకేం మీ అమ్మ కూడా సంతోషిస్తుంది. ఇందులో ఒప్పించడానికి ఏముంది? అంటే రావడం నేనొక్కదాన్నే ఆంటీ. కార్తీక్తో కలిసి కాదు. అతనక్కడే ఉంటాడు. ఎన్నాళ్ళో తెలీదు. తన మొహం గొంతు సీరియస్గా మారాయి. నిర్లిప్తంగా నవ్వింది. ఏమైంది అన్నా. ఇది మామూలు రావటం కాదు. గొడవపడి వస్తుంది. ఈ పిల్లలో దుడుకుతనం మళ్ళీ వచ్చిందా? కాపురం చెడగొట్టుకుంటుందా? నాకు నీరసం వచ్చింది. నేను స్టార్టప్ మూసేసి లేదా ఎవరికైనా అమ్మేసి ఇంట్లోనే కూర్చోవాలట. ఉద్యోగం కూడా చేయకూడదట. కార్తీక్ నెల కిందట తేల్చి చెప్పేశాడు. నేను స్టార్టప్ మీద ఎంత శక్తి టైం పెట్టానో మీకు తెలుసు కదా. పాపకు కూడా దూరంగా ఉంటున్నా. అదిప్పుడు ఫలితాలు ఇవ్వబోతుంది. ముంబై నుంచి 2-3 ఫ్యాషన్ డిజైనర్లు ప్రోడక్ట్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడి కార్తీక్ ఏం పెట్టలేదు. మా నాన్నే పెట్టాడు అంది ఆవేశంగా. నువ్వు ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నావనా? అదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఒక్కోసారి రాత్రి ఆఫీసుల్లోనే ఉండిపోతున్నానని, నెలకొకసారైనా ముంబైకి వెళ్లాల్సి వస్తుందని, ఇంకా మా టీంలోని 2 అబ్బాయిలతో పని విషయంలో చనువుగా ఉంటున్నానని, ఇలాంటివే. స్టార్టప్ అంటే తనకి తెలియంది కాదు. ఇదంతా కొంతకాలమే కదా అన్నా వినిపించుకోలేదు. తన మొహం ఎర్రపడింది. ఈ రోజుల్లో ఇవి అంత పెద్ద విషయాలేం కాదుగా అన్నా. మొండితనానికి పోకుండా పోనీ తనే ఇలాంటివి తగ్గించుకుంటే సరిపోయేది కదా అనుకుంటూ తన ఫోను సన్నగా మోగింది. తీసుకుని చూసి 1 నిమిషం అని హాల్లోకి వెళ్ళింది. నేను మంచం దిగి కుర్చీల్లో జారికిల్లబడ్డాను. వైష్ణవి తల్లి సునీత నాకు స్నేహితురాలు కావడం వల్ల, సునీత వాళ్ళు హైదరాబాద్లోనే ఉండటం వల్ల వాళ్ళ విషయాలన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. చూస్తే ఈ విషయం సునీతకు ఇంకా తెలిసినట్టు లేదు. నా తలుపులు గతంలోకి వెళ్ళాయి. వైష్ణవికి చిన్నప్పటినుంచి దుడుకుపిల్ల అని పేరు. ఎవరినీ లెక్క చేయదని, అందరితో పోట్లాడుతుందని, పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళ నాన్న గారాబం చేసి అలాగైంది అనేవారు. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ సరదాలు ఎక్కువగా ఉండేవి. పిల్ల చక్కగా తయారయ్యేది. సోషల్గా ఉండేది. చాలామంది ప్రేమిస్తున్నానని వెంటపడేవాళ్ళు. పెళ్లికి ముందు సునీత చాలా టెన్షన్ పడింది. వ్యాపారాలున్న మురళీ కుటుంబమైతే బాగుంటుందని ఆ సంబంధాన్ని నిర్ణయించారు. ముందు వైష్ణవి మురళీతో పెళ్లికి ఒప్పుకుంది. 2 నెలలు మాట్లాడుకున్నారు కూడా. అయితే నిశ్చితార్థం వారం రోజులుందనగా వైష్ణవి ఓ సాయంత్రం ఇంట్లో చెప్పకుండా మా ఇంటికి వచ్చేసింది. నేను ఫోన్ చేస్తే సునీత వాళ్ళ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. తను కార్తిక్ని చేసుకుంటానని మొండికేసింది. మురళీ వాళ్ళు చాదస్తులని, కార్తిక్ తనకు స్కూల్ రోజుల నుంచి తెలుసని, తనని అర్థం చేసుకొని అన్నిట్లోకి ప్రోత్సహిస్తున్నాడని వాదించి ఒప్పించింది. అంతకుముందు పెళ్లి చేసుకుంటానని వైష్ణవి వెంటపడిన వాళ్ళల్లో కార్తిక్ కూడా ఒకడు. కానీ అతన్నెప్పుడూ లెక్కలోకే తీసుకోలేదు. సునీతకి చివరికి ఒప్పుకోక తప్పలేదు. పెళ్ళయ్యాక వాళ్ళ ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని మా పై పోర్షన్లో అద్దెకు దిగారు. వైష్ణవికి ఇంటి పనేమీ చేతయ్యేది కాదు. ఉద్యోగము అంతంత మాత్రంగానే చేసేది. కాలేజీ రోజుల్లాగానే ఫ్రెండ్స్ పార్టీలు కొనసాగాయి. వారానికి ఒకసారైనా ఫ్రెండ్స్ వచ్చి రోజంతా సరదాగా గడిపేవాళ్ళు. మా కాలంలోలా కాక ఫ్రెండ్స్తో సరదాగా ఉండటం మంచిదే కదా అనుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి చేసిన తర్వాత కూడా సునీతకు కూతురు గురించిన టెన్షన్ తప్పలేదు. వారానికి ఒకసారి వచ్చి కూతురు ఇంట్లో అన్నీ సరిదిద్ది వస్తువులు కొని అమర్చిపోతుండేది. వైష్ణవి అత్తగారు అప్పుడప్పుడు వచ్చేవారేమో 10 రోజులు ఉండి వెళ్ళేది. ఆమె పాతకాలం మనిషి. పగలు నాతో కబుర్లు చెప్తూ కూర్చునేది. ఆమెకు వైష్ణవిని కార్తిక్ చేసుకోవడం ఇష్టం లేదు. ఇది బలవంతం మీద ఒప్పుకున్నాము. ఆ పిల్లకు ఒక్క పని రాదు. అన్నిటికీ మొండితనం. కుదురు లేదు. ఎప్పుడూ తిరుగుళ్లే. కాలేజీలోనే ఎవరితోనో 6 నెలలు ప్రేమంటూ తిరిగిందంట. కన్ను ముక్కు తీరుగా ఉంటే చాలా అని వాపోయింది. వాళ్ళ నాన్న రిటైర్ అయ్యాక పాప కడుపులో పడ్డాక వైష్ణవిలో మార్పొచ్చింది. ఇంటి మనిషి అయింది. ఉద్యోగం మీద శ్రద్ధ పెరిగింది. పాపకి సంవత్సరం వచ్చాక తనకి కెరీర్లో మార్పు కావాలనిపించింది. వైష్ణవి సొంతంగా స్టార్టప్ పెట్టాలని, బెంగళూరు అయితే బాగుంటుందని నిర్ణయించుకొని కూతుర్ని హైదరాబాద్లో సునీత దగ్గర వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. కార్తీక్ అమ్మా నాన్న కూడా వాళ్లతో పాటు బెంగళూరు వెళ్ళిపోయారు. వైష్ణవి బాగా కష్టపడి స్టార్టప్ని పైకి తెస్తుందని సునీత చాలాసార్లు చెప్పింది. అన్నీ చక్కగా ఉన్నాయనుకుంటే ఇప్పుడు హఠాత్తుగా ఇదేంటి? అయితే ఈ పిల్లలోని మార్పు నిజం కాదా? ఫోన్లో మాట్లాడుతూ ముగించి వైష్ణవి లోపలికొచ్చి మంచమెక్కి కూర్చుంది.
నీ కెరీర్ గురించి పెళ్లికి ముందే మాట్లాడుకున్నావుగా. ప్రోత్సహిస్తాడనే కదా మురళిని కాదని ఇతన్ని చేసుకున్నావు అన్నాను. సునీత అయినా మొదట ఈ ప్రశ్నే అడుగుతుంది. మనం మొదట్లో అతన్ని పక్కన పెట్టడం వల్లేమో అప్పుడు అన్నిటికీ ఓకే చెప్పాడు. ఇప్పుడు వేరే సిద్ధాంతం చెప్తున్నాడు. భార్యకు సొంత జీవితం ఉండటం ప్రకృతి విరుద్ధమట. సెలబ్రిటీ భర్తలా తను 2వ ఫిడేలు వాయించనన్నాడు. నా పరిస్థితే ఇలా ఉంటే ఇక వేరే ఆధారం లేని ఆడపిల్లల సంగతేమిటి? మీ కాలంలో లాగా పొరపాటును ఎప్పటికీ భరించాల్సిందేనా? నేను కష్టపడి రూపొందించుకున్న స్టార్టప్ని నిలబెట్టుకోవటానికి కొన్నాళ్ల పాటు దూరంగా ఉందామని వచ్చేశాను. తన కోపం తగ్గలేదు. మళ్ళీ తనే అంది, ఇది 6 నెలల నుంచి నడుస్తుందిలే. మూడ్ ఆఫ్లు, బాటపడ్డాలు, ఒంటరిగా ఏడవటాల్లాంటివన్నీ అయిపోయాయి. అప్పటికి ఫ్రెండ్స్ని, యాక్టివిటీస్ని తగ్గించుకున్నాను. పని స్లోడౌన్ చేసుకున్నాను. కానీ మొన్న 1-2 జరిగాక ఇక కుదరదని అనిపించింది. నిదానంగా అని తలదించుకుంది. ఇప్పుడు గొంతులో ఆవేశం లేదు. ఏమిటవి అన్నా చిన్నగా. చెబుదామా వద్దా అన్నట్టుగా కాసేపాగి అంది. ఆ మధ్య ముంబైలో ఒక ఫ్యాషన్ డిజైనర్ కస్టమర్తో ఎక్కువసార్లు కలవాల్సొచ్చింది. 2-3 సార్లు డిన్నర్ మీటింగ్లయ్యాయి. చూసినా తన ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసి తనకు ఏదో చెప్పారు. అప్పట్నుంచి గొడవ పెద్దదైంది. చదువుకుంటున్నప్పుడు కూడా ఇలా కస్టమర్లను కలిసి ఉత్సాహంగా పనిచేసేవాళ్ళము. ఈ ఫీల్డ్ అలాంటిది. అది తనకు కూడా తెలుసు. అప్పుడు అది నా పట్ల క్రేజును పెంచింది. నువ్వు డైనమిక్ అని పొగిడేవాడు. అదే ఇప్పుడు నేను భార్యని కదా. నీకు ఆ టెండెన్సీ కాలేజీ రోజుల నుంచే ఉంది అన్నాడు. ఈ మధ్య వరుసగా. ఇక భరించలేకపోయాను. నమ్మకం పోయిన తర్వాత రాజీపడి అన్నీ మానుకొని ఇంట్లోనే ఉన్నా జీవితాంతం అవమానం భరించటం, నన్ను నేను రోజు నిరూపించుకుంటూ ఉండటం తప్ప ఇంకేమీ ఉండదని అర్థమైంది. బాధతో గొంతు వణికింది. వైష్ణవి దుడుకుతనం, ఆవేశం వెనకున్న దైన్యం ఇప్పుడు తెలుస్తుంది. నాకు భయమేసి ఫీల్డ్ అలాంటిదని నువ్వే చెబుతున్నావు. మరి ఒంటరిగా ఆడమనిషికి అలాంటి కెరీర్లో భవిష్యత్తు సజావుగా ఉంటుందా అన్నా. నా అభ్యంతరాన్ని పట్టించుకోకుండా అంది. ఈ మధ్య మరోటి జరిగింది. ఢిల్లీలో మా ఫ్యూచర్ కస్టమర్లలో ఒకడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం వల్గర్గా బిహేవ్ చేశాడు. నేను కంప్లైంట్ ఇచ్చి వాడితో సారీ చెప్పించాను. ఫ్రెండ్సే కాక కొన్ని మహిళా సంఘాలు కూడా సహాయం చేశాయి. అయితే ఈ గొడవలో 3 సార్లు ఢిల్లీకి వెళ్లాల్సొచ్చింది. ఇలాంటివన్నీ ఆడవాళ్లకు స్ట్రగుల్ పీరియడ్లో తగిలేవే. కానీ కార్తీక్ చాలా ఇరిటేట్ అయిపోయి నీ ప్రమేయం లేకుండానే జరుగుతుందా అని ఇక అల్టిమేటం ఇచ్చేశాడు అని చెప్పి మొహం మరోవైపు తిప్పుకొని లేచి వెళ్లి కిటికీ పూర్తిగా తెరిచి చీకట్లో ఓ నిమిషం మల్లెపందిరి వైపు చూసి ఫ్యాన్ స్పీడు పెంచి వచ్చింది. నా చిన్నప్పుడు తుపాకీ గుండు తగిలి గాయపడిన చిలకను చూసి ఏడ్చిన దృశ్యం గుర్తొచ్చింది. అయితే కార్తీక్ చివరి అస్త్రం ప్రయోగించాడన్నమాట. ఇన్నేళ్లలో మొదటిసారి తన వైపు జాలిగా చూశాను. ఏమైనా ఢిల్లీ ఘటనలో విన్నాక ఆమె క్షేమం మీద నాకు భరోసా కలిగింది. మళ్ళీ తనే అంది, మంచి చెడు ఏ ఫీల్డ్లో లేవు చెప్పండి. నిజానికి సమస్య బయటిదే కాదాంటీ, ఇంట్లోది కూడా. ఎంత చదువుకున్నా తోడుగా నిలవటానికి మా అమ్మలాంటి వాళ్ళు భయపడతారు, మమ్మల్ని భయపెడతారు. మేమే నిలదొక్కుకోవాలి. కెరీర్ కోసం కాపురం కూలదూసుకుందని కొందరు తప్పుపడతారు. లోపల జరిగేది ఎవరికి తెలుసు? మామగారి ఆదాయం పెరగగానే కార్తీక్ వేధింపు ఎక్కువైంది. ఇదివరకు నాలోని మంచంతా ఇప్పుడు చెడుగా కనపడుతుంది. ఇది నేను కేవలం కెరీర్ కోసం చేస్తున్న పనా చెప్పండి? ప్రపంచ స్థాయిలో ముందు వరుసల్లో పనిచేసే అవకాశం నాలాంటి దానికి రావటమే గొప్ప. లేని కారణాల కోసం దాన్ని ఎందుకు వదిలేయాలి? ఆడపిల్లనైనందుకేనా? వైష్ణవి కళ్ళల్లో నీటిపొర మెరిసింది. ఈ అమ్మాయి ఆలోచనల్లో నిజంగానే ఇంత పరిణితి వచ్చిందా? ఈ తరం ఆడపిల్లలు విస్తృత ప్రపంచపు అనుభవాల్లోకి నడవడమే దీనికి కారణమా అనిపించింది. మరి కార్తీక్ మొండిగా తన పంతం వదలక తెగేదాకా లాగితే అనలేక అన్నా. అంత దూరం వెళ్తాడనుకోను. ఒంటరితనం ఇంకో పెళ్లితో పోయేదా? చూస్తూ ఉండండి. కార్తీకే నేను లేకుండా బతకలేడు. మళ్ళీ నా దగ్గరికే వస్తాడు. తెలుసుకోలేక అంతగా డైవర్స్ ఇస్తే ఆడపిల్ల కాబట్టి పాపను నాకే ఇచ్చేస్తారు. ఒంటరి పయనంలో పాప నాకు తోడుగా ఉంటుంది అని తన నిర్ణయం బరువుని మోస్తూ అలసిపోయినట్టుగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. రెప్పల కింద తడి బుగ్గ మీదకు చుక్కలుగా జారింది. దైన్యం దుడుకుతనాన్ని పోగొట్టినా విశ్వాసం మిగిలే ఉంది. అయినా ఎదురీత తప్పదేమో. ఈ పిల్ల ఎదుర్కొన్న పరిస్థితులు, తనలో వచ్చిన మార్పు లోకానికి తెలియక కాపురం చెడగొట్టుకున్న దుడుకు పిల్లగానే మిగిలిపోవచ్చు అనిపించినా తను తట్టుకొని నిలబడగలదన్న నమ్మకం కలిగింది. ఇక నాకు మాట్లాడటానికి ఏమీ కనిపించలేదు. కాసేపు తన వైపే చూసి లేచి తనను దగ్గరికి తీసుకొని తల మీద మృదువుగా చేత్తో నిమిరి మంచం ఎక్కి పడుకున్నాను. వెంటనే నిద్రపట్టింది. ఇదండి వాళ్ళు కదా, ఒక ఆడపిల్ల కదా. ఈ కథలో ఆ అమ్మాయి చేసింది కరెక్టా కాదా అనేది మీకేమనిపిస్తుందనేది కామెంట్స్లో తెలియజేయండి. కాపురం నిలబెట్టుకోవటానికే ప్రయత్నించింది. మొదట్లో తనకి నచ్చినట్లే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చింది.
కానీ కొన్ని తప్పని పరిస్థితులకి తను కూడా అర్థం చేసుకోవాలి భర్తగా. అలా లేకుండా అనుమానం పెనుభూతంలా రోజుకి పెరిగిపోతున్నప్పుడు ఇక అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఇలాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ తన భర్త తన కోసం వస్తాడనే అనుకుంటుంది. రాకపోతే ఏం చేయాలో కూడా నిర్ణయించుకుంది. సో ఇంకో మంచి కథతో కలుద్దాము. అలానే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ.